టు న్యూస్. అమరావతి రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఎప్పుడో ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగాల్సిన పనులు చాలా ఆలస్యమయ్యాయని చెప్పారు. అమరావతి ప్రజా రాజధాని కోసం ప్రజలు పోరాటాలు చేశారని అన్నారు. కొందరు మూర్ఖపు నాయకుల వల్ల రాజధాని ఆలస్యమైందన్న మంత్రి నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. గంటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం అమరావతి నెరవేరబోతుంది. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో కమిటీ వేసింది, దాంట్లో కీలకమైన నేత నాదెండ్ల మనోహర్ గారు మనతో ఉన్నారు. సార్, మరికొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక కళ నెరవేరబోతుంది. దీన్ని ఎట్లా తీసుకోవాలి? అమరావతి ప్రజా రాజధాని అండి. దీనికోసం ఇక్కడ రైతులు చేసిన పోరాటం, ఆ మహిళలపైన ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం వ్యవహరించిందో ప్రజలందరూ కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుని పోరాటం అంటే ఈ విధంగా ఉండాలని చేసి చూపించారు. వాళ్ళు ఎట్టకేలకు ఆ కళ నెరవేరబోతోంది. రేపటి రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం మనం మొదలుపెట్టుకోబోతున్నాం. దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు రేపే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పనులు ప్రారంభమై రాబోయే నెల రోజుల్లోనే సుమారు 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఆంధ్రులు తెలుగువారు గర్వపడే విధంగా మన ప్రాంతానికి ఒక అద్భుతమైన రాజధాని చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటి మనకి ఇక్కడ ఉన్న టెక్నాలజీ, నాలెడ్జ్, కెపాసిటీ ఇవన్నీ బిల్డ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. గతంలో కూడా చాలా ధైర్యంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, ఎవరేమనుకున్నా సరే ఆంధ్రప్రదేశ్కి మాత్రం అమరావతి రాజధాని. సో ఈ రాజధాని నిర్మాణం జరగాలి, అద్భుతంగా జరగాలి. సార్, మరికొన్ని గంటల్లో కార్యక్రమం జరగబోతుంది. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి సార్? ఏం జరుగుతుంది? దాదాపు 95% వర్క్లన్నీ పూర్తి అయిపోయినండి. ఇవాళ సాయంత్రం 4 మొత్తం సైట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఎస్పీజీకి. సో ఇంకా దాని తర్వాత ఎటువంటి వర్క్ ఇక్కడ ఉండదు, ఎవరు ఉండరు. సో కంప్లీట్గా భద్రతాపరంగా కానివ్వండి, వెన్యూ దగ్గర, డయాస్ దగ్గర, అదేవిధంగా ఏదైతే ఆ పైలాన్ నిర్మాణం చేస్తున్నామో అవన్నీ కూడా సాయంత్రం 4 పూర్తయిపోయి దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించుకుంటున్నాం. పోలీస్ సిబ్బంది కూడా చాలా అద్భుతంగా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి లోతుగా వాళ్ళు అవగాహన తెచ్చుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. పార్కింగ్లో నిన్న పడిన వర్షం వలన కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అయితే అది కూడా సరి చేస్తున్నాం. వాతావరణం కూడా అనుకూలంగా మారింది, అంత వేడిగా లేదు. కాబట్టి ఈ సభ మనందరం గర్వపడే విధంగా, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా, ఇది ఒక బాధ్యతగా మనం పాల్గొనాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా నేను అనుకోవడం రాజధాని నిర్మాణం కోసం రెండోసారి రావడం అనేది మనం ఎక్కడ చూడలేదు. కానీ మరొకసారి వచ్చి మనల్ని ఆయన నేను మీతో ఉన్నాననే మెసేజ్ ఇవ్వడానికి వస్తున్నారు. దాన్ని మనం గర్వపడి ఒక బాధ్యతగా మనందరం కూడా పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. సార్, వైసీపీ నేత మాట్లాడుతూ రాజధాని పేరుతో ప్రజలు బాగుపడలేదు, కూటమి నేతలే బాగుపడుతున్నారని చెప్పంటున్నారు. ఇది పనికిమాలిన రాజకీయాలు. ఇటువంటి మాటలు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎంత విధ్వంసం సృష్టించారో, వేసిన రోడ్లను తవ్వుకుని మీరు తినేశారో, ఏ విధంగా రైతులను అవమానపరిచారో, ఇంత భారీ ఎత్తున ప్రపంచంలో ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ జరిగిందా చెప్పండి? స్వచ్ఛందంగా రైతులు నిలబడి భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్కు మంచి రాజధాని ఉండాలనే ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో వాళ్ళందరూ నమ్మి ముందుకు వచ్చారు. సో దయచేసి అటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయాలు తర్వాత చేసుకుందాం. ముందు మన రాష్ట్రాన్ని మనం ముందు తీసుకెళ్లేటట్టు తప్పకుండా మీరందరూ కూడా సహకరించాలి. ఫైనల్గా అమరావతి శాశ్వత రాజధాని చేయాలని చెప్పి రైతులు ప్రధానమైన డిమాండ్ సార్. ఎందుకంటే గతంలో 14-19 డిస్టర్బెన్స్ రావడంతో 19-24 డిస్టర్బ్ జరిగింది. కాబట్టి అంటే విచిత్రమైన నాయకత్వం, ఆలోచన లేని విధానాలు, పరిపాలన చేతకాక మూర్ఖంగా వ్యవహరించే నాయకులు గత 5 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి అన్ని పొరపాట్లు జరిగిపోయినాయి. లేకపోతే ఆ రోజునే ప్రధానమంత్రి గారిని పిలిపించి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నప్పుడు ఆపేసి ఒక వితంత వాదన తీసుకొచ్చి ఒక రాజధాని సరిపోదు, 3 రాజధానులు అవసరం అని చెప్పి విధ్వంసం సృష్టించి అంత అన్యాయంగా ప్రజలకు మోసం చేశారు. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలకి దయచేసి ఎవరు కూడా నమ్మబాకండి, ఆలోచించండి. మనకు అద్భుతమైన రాజధాని అవసరం. తీర ప్రాంతంలో మనకున్న ఈ వెసులుబాటు, ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా ఈ భారీ స్థాయిలో మనకి భూములు ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి రాజధాని నిర్మాణం చేసుకుని ఈ ప్రాంతాన్ని మనం ఒక రోల్ మోడల్గా షోకేస్ చేసుకునే విధంగా మనం తీర్చిదిద్దితే పెట్టుబడులు కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా దాన్ని మనం ఉపయోగించుకోవాలి. రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ మార్చుకునే ఆలోచన ఉందా సార్? మీకున్న రాజకీయ ఎక్స్పీరియన్స్. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? అది వారే చెప్పాలి. ఆయనకున్న ఆలోచన ఏంటో, ఏ విధంగా రేపటి రోజున మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మనం నమ్ముకునే రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఎట్లా సహకరిస్తారో వాళ్ళే స్టాండ్ తీసుకోవాలి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం రాజధాని మరికొన్ని గంటల్లో నెరవేరబోతుంది. రాజధాని విషయంలో వైసీపీ నిర్ణయాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనని అంచనా వేయటం చాలా కష్టం సాధ్యం. ఎందుకంటే అభివృద్ధి చేసేవాళ్ళ గురించి పూర్తి స్థాయిలో ఆలోచన చేయొచ్చు, విధ్వంసం చేసేవాళ్ళ గురించి ఆలోచన చేయడం కష్టం అని చెప్పి కూడా నాదెండ్ల మనోహర్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి. అమరావతిలో జరగనున్న అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామన్నారు. ఏపీ ప్రజలకు ఇది విజయోత్సవ సభ. త్వరలో అమరావతి మహానగరంగా మారుతోంది. 5 లక్షల మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామంటున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. నిర్మాణ ప్రారంభ వేడుక అనేది అత్యంత అద్భుతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మంత్రుల కమిటీలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర మనతో పాటు ఉన్నారు. ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఏర్పాట్లు అన్నీ ఎంతవరకు వచ్చి ఎట్లా జరుగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు అమరావతి నిర్మాణం కోసం రావడం అనేది ఇది చాలా శుభతరుణం. మరి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధానిగా అమరావతి నిర్మాణం చేసుకోవాలని 2014లో నిర్ణయించుకోవడం. ఆ రోజు రైతులు కూడా దాదాపు 34,000 ఎకరాలు భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు ఇచ్చిన తర్వాత అమరావతి కానీ, అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ కానీ, అలాగే అసెంబ్లీ కానీ, అట్లాగే మనం హైకోర్టు నిర్మాణం చేసుకుని మళ్ళీ మిగతా స్ట్రక్చర్స్ అన్ని కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఈలోపు ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎన్నికల్లో అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చి ఎన్నికలైన తర్వాత 3 రాజధానుల పేరుతో మరి మళ్ళీ మనం మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రైతులు మరి త్యాగం చేసినటువంటి రైతుల పోరాటం, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వడం, తిరిగి మళ్ళీ ఇవాళ మంచి ప్రభుత్వం రావడం, మళ్ళీ తిరిగి పనులు స్టార్ట్ చేసుకోవడం నిజంగా ఒక శుభతరుణం. ఇది ఒక విజయోత్సవ సభగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ చిత్రమే మారబోతూ ఉంది. అటు రాయలసీమ ఏరియాలో ఇండస్ట్రీస్గా కానీ, కారిడార్స్ కానీ రాబోతూ ఉన్నాయి. ఇటు చూస్తే కోస్టల్ అంతా కూడా పోర్ట్స్ రాబోతూ ఉన్నాయి, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర కూడా అటు ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్ కానీ, ఐటీ కానీ ఇవన్నీ కూడా రావడం ద్వారా ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రమే మారబోతూ ఉంది. డెఫినెట్గా ఈ రాజధాని ప్రపంచంలో ఒక మేటి రాజధానిగా నిలబడిపోతూ ఉంది. ప్రధానమంత్రి గారు రావడం అనేది ఇది ఒక శుభసూచకం. వారి రాక సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి ఎంతమంది వచ్చినా ఇబ్బంది రాకుండా ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ ప్రభుత్వ పరంగా అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కానీ, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇది మరి ఒక అద్భుతమైనటువంటి మహానగరంగా అమరావతి రూపాంతరం చెందబోతాం. ప్రత్యేకంగా ఒక ఫైలాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించబోతున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఆహ్వాన పత్రికలు ఒక బొట్టు పెట్టి ఇంటికి వెళ్ళి ఇంట్లో కుటుంబ వేడుక ఎట్లా జరుగుతుందో ఆ విధంగా రైతులు చేస్తున్నారు. కొంతమంది దాంట్లో అధికారులు కూడా. ఎట్లా చూడొచ్చు సార్ ఇదంతా? నిజంగా ఎందుకంటే ఇది వాళ్ళందరూ త్యాగం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే కేవలం 60 రోజుల్లోపే ఆ భూములు 34,000 ఎకరాల భూములు వాళ్ళందరూ కూడా వచ్చి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఇచ్చారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి త్యాగమే మన అమరావతి నిర్మాణం. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం వల్ల వాళ్ళందరూ కూడా దాదాపు 5-6 సంవత్సరాలు పోరాటం చేయాల్సిన పరిస్థితి, రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగి మళ్ళీ ఒక శుభతరుణం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించుకుంటున్నారు, ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించుకుంటున్నారు. తద్వారా ఒక స్ఫూర్తిని ఈ రాష్ట్రం రాబోతోంది. ఇది మనది, మన రాజధాని, మన కలల రాజధాని, మన అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నినదించాల్సినటువంటి విషయం. రైతులకి ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎట్లా వాళ్ళకి ఏంటి ఏ విధంగా గుర్తించిపోతున్నారు? అదే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రైతుల్ని గతంలో కూడా మరి ఆహ్వానించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వారు, ఎందుకంటే వాళ్ళ పాత్ర అమోఘం కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీస్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఇండస్ట్రియలిస్ట్స్ కానీ, మీడియా కానీ, మరి వచ్చే జనరల్ పబ్లిక్ కానీ అన్నీ కూడా చేసుకుని అక్కడక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆ గ్యాలరీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా అదనంగా వచ్చినా కూడా చుట్టూ పెండాల్స్ వేసి ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా ఎంతమంది రాబోతున్నారు, ఏంటి వాళ్ళకి ఎలాంటి ఇక్కడ సౌకర్యాలు ఉండబోతున్నాయి? మినిమం 5 lakhs అనుకుంటున్నాం. ఇంకా పైన ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేస్తాం. ఇది ప్రధానంగా కూడా మంత్రి కొల్లు రవీంద్ర అయితే క్లియర్గా చెప్తున్నారు. పనులన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేకుండా సాగుతున్నాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇదంతా కూడా ఒక వేడుక వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శివరామకృష్ణతో సాయి శంకర్, అమరావతి నుంచి.